2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మంది ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుండు, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? బిజినెస్ స్టార్ట్ చేస్తాను సరే, దానికి మార్కెటింగ్ ఎలా చేయాలి? దాంతో పాటుగా కాంపిటీషన్ని ఎలా తట్టుకోవాలి? ఇవన్నీ ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు. అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ప్రస్తుతం మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వెంకటాచలపతి గారు, కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి నెమ్మదిగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకోవాలి, హ్యాపీగా మనకి రిటర్న్స్ రావాలి, మనం పెట్టుబడి ఖచ్చితంగా మనకి వెనక్కి రావాలని అందరూ కోరుకుంటారు. అసలు ఫస్ట్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, మనకి అనుకూలంగా ఉన్న బిజినెస్ ఏది అని మనకి ఎలా తెలుస్తుంది సార్? అంటే జనరల్గా రెండు విధాలుగా ఆలోచిస్తారమ్మా జనం. ఎవరు చేయండి చేయాలా అని ఒకటి, అందరూ చేసి సక్సెస్ అయిన ఫార్ములాని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది. అవును, రెండిట్లో ఒకటి. ఎవరు చేయండి చేయడం అంటే అంకుర్ సంస్థలు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, హైదరాబాద్లో నోన్ ఫర్ అంకుర్. చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 5 ఏళ్లలోనే 1 crore 2 crore సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా సక్సెస్ అయిన రూట్లో వెళ్ళి ఎవరైతే సక్సెస్ పాత్రలో నడుస్తున్నాయి బిజినెస్లో, అవి మనం చేయడం. అంటే ఒక హోటల్ బిజినెస్ కావచ్చు, ఒక షాప్ కావచ్చు, లేదా ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఏదైనా కావచ్చు. ఇలాంటివి పెట్టాలంటే ముందు ఏం చేయాలి? ఫస్ట్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ కహాని వినాలి. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే లొకేషను, ప్లానింగు, అడ్వర్టైజ్మెంటు, యాక్సెసిబిలిటీ ఇవి ఉండాలి. అంటే జనాలు యాక్సెస్ అవ్వడానికి మీకు దగ్గరలో ఉండాలి. జనానికి దూరంగా షాప్ ఉండకూడదు. జనం నీ షాప్కి యాక్సెస్ అయ్యేలాగా ఉంటే, సపోజ్ నీ షాప్ ముందు 10 స్కూటర్లు కూడా పెట్టడానికి స్థలం లేదనుకోండి, ఎంతమంది వస్తారు? అది ఒక ప్రాబ్లం అవుతుంది సర్వీస్ ఓరియంటెడ్ అయితే. రీటైల్ అనుకోండి, ఎక్కువ మంది అక్కర్లేదు, 2-3 స్కూటర్లు ఆగినా సరిపోతుంది. అంటే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మన బిజినెస్కి సూటబుల్గా ఉండేటువంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు రీటైల్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 లొకేషనే. ఈ 3 చాలా ఇంపార్టెంట్. లొకేషన్ అనేది సరిగ్గా లేకపోతే దెబ్బతినిపోతాం. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సపోజ్ MG రోడ్లో పోయినాం అనుకోండి, వరుసగా వేసిన కలామే వాళ్ళు ఉంటారు. ఎందుకని? ఇదే కారణం. ఇంతమందిని చూసినా అక్కడికి తినాలనిపిస్తుంది. ఎవరితో కూడా సేల్ అయిపోతుంది. ఎవరితో సేల్ అయినా వాళ్ళకి సంతోషమే. అది బంగారం కొట్టులతో వరుసగా 10 ఉంటాయి, 20 ఉంటాయి, 30 ఉంటాయి. అవునా? అమ్మవారి గుడి దగ్గర మీరు చూస్తే 2 స్ట్రీట్లో కేవలం బంగారం అంగళ్ళు ఉంటాయి. కంప్లీట్ స్ట్రీట్ అంతా అవే. అంటే బంగారం కావాలంటే అక్కడికి పోవాలి సికింద్రాబాద్లో అని ఒక ముద్ర. ఇంకెక్కడో పెట్టుకుంటే సేల్స్ తక్కువ ఉంటాయి. మరి అలాంటప్పుడు కాంపిటీషన్ కూడా ఉంటుంది కదా? కాంపిటీషన్ ఈజ్ 2 వే. ఒకటి నాతో నేను కాంపిటీషన్, ఇంకోటితో కాంపిటీషన్. నాతో నేను కాంపిటీషన్ అంటే నా దగ్గర అన్ని వెరైటీలు ఉండాలి, జనం కోరుకునే వెరైటీలు నా దగ్గర ఉండాలి. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు నేనే కాంపిటీషన్. లేదా అందరితో కాంపిటీషన్ బయట మామూలుగా ఉంటుంది. నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. వచ్చిన కస్టమర్స్తో మాట్లాడడం, డీల్ చేయడం, ప్రాంప్ట్గా రియాక్ట్ అవ్వడం, కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకోవడం, ఈ కంప్లైంట్ మళ్ళీ రీడ్రెస్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జరగకపోతే సర్వీస్ సెక్టర్లో ఎవరు రారు. ఇప్పుడు మీరు వస్తారు, ఒక కందిపప్పు 1 కిలో కొనుక్కొని తీసుకెళ్తారు. వెళ్ళి వచ్చి మా ఆయన కందిపప్పు వద్దుంది, పొరపాటుని కొన్నాను, మినపప్పు కావాలని నేను అనుకున్నాను. నేను సార్ తీసుకెళ్ళేటప్పుడు తెలియదా అని అనకూడదు. మళ్ళీ తీసుకొని నవ్వుతూనే చూసి 1 కిలో ఉందా లేదో చూసి తీసేసుకొని అది ఇచ్చి ఆ డిఫరెన్స్ అమౌంట్ తీసేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట బిజినెస్లో. ఇది తెలియకపోతే చాలా కష్టమైపోతుంది. అంటే కస్టమర్ ఇస్ ద ఓన్లీ కింగ్. కస్టమర్ ఇస్ ద కింగ్, అంతే. క్యాప్షన్స్ చూస్తాం, కస్టమర్ ఇస్ ద కింగ్, కింగ్ నెవర్ బార్గెయిన్స్ అని కూడా పెడుతూ ఉంటారు. నిజం, కరెక్ట్, పచ్చి నిజం. అంటే మనకి ఫండ్స్ ఎట్లున్నాయని దాన్ని బట్టి క్రెడిట్ ఇస్తారు. క్రెడిట్ కొన్ని బిజినెస్లోనే ఉంటుంది, అన్నింటిలో ఉండదు.
క్యాష్ అండ్ క్యారీ బిజినెస్లో ఎక్కువ ఉంటాయి స్మాల్ స్కేల్లో. ఎందుకంటే బార్గెయిన్ చేయాలంటే ఒప్పుకుంటాం. 2% తగ్గిస్తాం, 3% తగ్గిస్తాం, లేదా 5% తగ్గిస్తాం రెగ్యులర్ కస్టమర్ అయితే. కరెక్ట్. మనకు వచ్చే మార్జిన్లో 10% కూడా తగ్గించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 20% మార్జిన్ వస్తున్నప్పుడు రెగ్యులర్ కస్టమరు మనకి ఎక్కువ సేల్ అవుతుంది అనుకుంటే 5% 10% కూడా తగ్గించేవాళ్ళు ఉన్నారు. మనకు రొటేషన్ అయిపోవాలి కదా, ఎక్కువ కొంటాడు కదా ఇస్తే అని. సరే, ఇప్పుడు సేమ్ షాప్స్ ఒకే దగ్గర ఉంటాయి, అప్పుడు ఖచ్చితంగా బిజినెస్ కాంపిటీషన్ ఉంటుందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బట్టల షాపే పెడితే కనుక మన బాగానే రన్ అవుతూ ఉంటుంది మనం పెట్టిన షాప్ అనేది. సడన్గా మన పక్కన ఖాళీ అవగానే ఇంకొక బట్టల షాప్ ఓపెన్ చేస్తారు, సేమ్ అదే మెన్స్ వేర్ అనుకుంది, ఇంకో మెన్స్ వేర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళకి బాగా బిజినెస్ అవుతుంది, మేబీ కొత్త షాప్ అను లేకపోతే అక్కడ ఉన్న వెరైటీస్ బట్టు. ఇక్కడ ఉన్నవి కూడా మంచి వెరైటీసే, కానీ ఎలా ఇంకా ప్రమోట్ చేసుకోవాలి వీటిని, ఎలా ఇంకా మార్కెటింగ్ చేసి ఇక్కడ బిజినెస్ జరిగేలా చూడాలి? ఇక్కడ ఏంటంటే జనాలు ఒక రకమైన మిస్టేక్ చేస్తారు. కాంపిటీటర్ గురించి నెగిటివ్ మాట్లాడతారు. వాళ్ళ షాప్లో కన్నా మా షాప్లో బాగుంటాయి, ఇది తప్పుది. వాళ్ళ షాప్లో ఎన్నో వెరైటీలు మా షాప్లో కూడా ఉన్నాయండి. వాళ్ళు ఇచ్చిన రేటుకే మేము ఇస్తామని చెప్పడం తెలివైన పద్ధతి. అవతల వాళ్ళ ప్రోడక్ట్ని ఎప్పుడు తగ్గించి మాట్లాడకూడదు. అడ్వర్టైజ్మెంట్ కావాలంటే డిఫరెంట్గా వేసుకో, దానికన్నా మాది బెటర్ అని చెప్పుకోవడానికి నువ్వు అడ్వర్టైజ్మెంట్లో కావాలంటే డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు కాంప్లైన్ వాళ్ళు చెప్పినట్టుగా మా కాంప్లైన్ తాగితే టాలర్ స్ట్రాంగర్ అంటారు, ఇంకా నా పక్క బూస్ట్లో టెండూల్కర్ పెట్టివాడు కదా, ఇట్లా చెప్పుకుంటే తప్పులేదు. అది తాగితే మీరు ఇట్లా పుట్టివాడైతే అనకూడదు కదా, పుట్టివాడైతే నేను మా వాడు వరల్డ్ రికార్డ్ పెట్టాడు కదా అంటారు, వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అనమాట. అలా అనకూడదు, మనం ఇలా చేసుకోవాలన్నమాట. మన ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడాలి తప్ప అవతల వాళ్ళ ప్రోడక్ట్ గురించి మనం కామెంట్ చేయకూడదు. చాలామంది దెబ్బతినేది ఇక్కడే అనమాట. అవతల వాళ్ళ ప్రోడక్ట్తో మనకు పని లేదు. మేము అమ్మే బట్టలు వాళ్ళు అమ్మే బట్టలు ఒకటేనండి. కిడ్స్ వేర్ ఆర్ ఉమెన్స్ వేర్ ఆర్ చిల్డ్రన్ వేర్ ఎనీవేర్ సేమ్ అని చెప్పగలగాలి. ఇక్కడైనా అక్కడైనా ఎనీవేర్ అంటే WHERE అయిపోయారు. ఇక్కడైనా అక్కడైనా ఒకటే. మీరు కొని చూడండి, నచ్చితే తీసుకోండి. అలాగే మనలో చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు సార్, మీరు అన్నట్టుగా లొకేషన్ చూస్తారు, అంతా బాగుంటుంది. మేబీ టైం వల్ల అక్కడ సీజన్ వల్ల కరెక్ట్గా బిజినెస్ జరగదు. అయితే ఇంకొక బిజినెస్ సైమల్టేనియస్గా స్టార్ట్ చేసి దాని ద్వారా వచ్చే లాభాలని ఇక్కడ పెట్టి నడిపిస్తూ ఉంటారు. అలా ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అంటే బిజినెస్లో ఎప్పుడు కూడా 2 ఆశలు ఉంటాయి. కొంత పెట్టుబడి పెట్టైనా సరే దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలా అని చాలామంది ఆలోచిస్తారు. కానీ నేను చూసిన పెద్ద పెద్ద కంపెనీలు అంటే టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక కంపెనీలో వచ్చే లాభాలతో నా కంపెనీ నడుపుతారు. ఇంకో కంపెనీ నుంచి డబ్బులు తెచ్చేది బెటర్, అది దెబ్బతింటుంది. అది రేపు దెబ్బతింటే దీని పరిస్థితి ఏంటి? అప్పుడు 2 దెబ్బతింటాయి, ఆ పని చేయరు. దేని లాభాలు దానికే, దేని బిజినెస్ దానికే. ఎప్పుడు పెడతారంటే షార్ట్ టర్మ్, ఒక 6 నెలలు 7 నెలలు 1 సంవత్సరం చూస్తారు. 1 సంవత్సరం లోపల ఇది పుంజుకుందా లేదా చూస్తారు, లైట్ బెటర్, దాన్ని వదిలేస్తారు. అబ్జర్వ్ చేస్తున్నారు అంటే పికప్ రావాలి. రెండోది స్టడీ. ఎందుకు మన ప్రోడక్ట్ సేల్ కావట్లేదు, ఎందుకు మన కాంట్రాక్ట్స్ రావట్లేదు, జనంతో ఉండేటువంటి లింక్ ఎక్కడ పోయింది, అవతల వాళ్ళు ఎలా సక్సెస్ అయినారు, దీన్ని స్టడీ చేసి వీలైతే ఒక CFOని మార్చి కదా, వాళ్ళు ఏం చేస్తారు, మార్కెటింగ్ ఆఫీసులు మారుస్తారు, కొత్త కూరలు పెట్టి అని చూద్దాం ట్రై చేస్తారు. అప్పుడు ఒకసారి క్లిక్ అవుతుంది. అందువల్ల అవతల ప్రోడక్ట్ని దూషించకుండా అవతల ప్రోడక్ట్లో ఉండేటువంటి ప్లస్ పాయింట్స్ని వెతికి మనం మాట్లాడాలి. సరే, ఇంకొక సందేహం ఏంటంటే కొంతమంది అమౌంట్ తీసుకుని మేబీ బ్యాంక్లోనే లోన్ తీసుకుని మరి స్టార్ట్ చేస్తారు. ఇలా మనకి బ్యాంకుల్లో వీటి బిజినెస్కి సంబంధించి ఏమైనా లోన్స్ ఇచ్చేవి ఉన్నాయా అందుబాటులో? బిజినెస్కి బ్యాంకులు విరివిగా లోన్లు ఇస్తున్నాయమ్మా, డౌట్ లేదు. అంత ఇంత సెక్యూరిటీ తీసుకుని ఇస్తున్నారు వాళ్ళు. కానీ బ్యాంకు లోన్ ఎంత తీసుకోవాలనేది కూడా ఒక క్రిటికల్ డెసిషన్. వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ది బిజినెస్లో అయితే వీలైనంత వరకు ఒక 40 to 50% మన క్యాపిటలే పెట్టుకోవాలి. మిగిలిన 50 లేదా 60 మాత్రమే లోన్ తీసుకోవాలి. 75% బయట లోన్ తీసుకొని 25% పెడితే చాలు, బ్యాంకులో ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి చాలామంది వెళ్ళిపోయి ఒక వరలో పడిపోతారు. ఎందుకంటే మన కాంట్రిబ్యూషన్ ఎంత ఎక్కువ ఉంటే వడ్డీ భారం తగ్గుతుంది, తర్వాత వడ్డీ కట్టలేక ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం. అందువల్ల చాలా వాటికి ఈ మార్జిన్ మనీ డిసైడింగ్లోనే పోతారు. ఈ మార్జిన్ మనీ డిసైడ్ చేసుకుంటే వ్యాపారాన్ని బట్టి ఆ మార్జిన్ మనీ ఎంత పెడుతున్నాం మనం,
రిస్క్ ఎక్కువ లోన్లు ఉంటాయి ఒకసారి, అవును. రిస్క్ ఎక్కువ ఉంటాయి. వాటిల్లో వీలైనంత వరకు బ్యాంకు లోన్ తగ్గించుకొని చూసుకోవాలి. బ్యాంకు లోన్ తగ్గించుకొని చూసి క్యాపిటల్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. రెండు, గ్రాడ్యువల్ గ్రోత్ చేయాలి. ఇవాళ ఒక షాప్ పెడతాం, క్లిక్ అయింది, ఒక హోటల్ పెట్టాం, సపోజ్ క్లిక్ అయింది, 50 లక్షలు పెట్టాం, సంవత్సరం చివరికి 5 లక్షల లాభం వచ్చింది మనకి, అన్ని ఖర్చులు పోను, ఫైన్. ఇది క్లిక్ అయింది కదా అని ఇంకో 2 షాపులు ఓపెన్ చేసేయకూడదు. అక్కడే పొరపాటు పడుతుంది. అంటే 50 లక్షలకి మనకు వచ్చింది 5 లక్షలే. ఒక 10, 15, 20 లక్షలు వచ్చేదాకా వెయిట్ చేయాలి. మనం పెట్టిన క్యాపిటల్లో అట్లీస్ట్ 30-40% రిటర్న్ వస్తే అప్పుడు ఎక్స్పాండ్ చేయాలి. ఒక 5 లక్షలు వచ్చింది, 50 లక్షలు పెట్టామని ఇంకో 3 పెట్టేసేస్తే దెబ్బతినిపోయే అవకాశం ఉంది. అంటే చిన్న బిజినెస్లు అంటే మనం ఏవేవి స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటారు సార్ మీరు, మీ అవగాహన? చిన్న బిజినెస్లకి లిమిట్ లేదమ్మా. దాదాపు నాకు తెలిసి ఒక 270 అకౌంట్, 270 పాజిబిలిటీస్ ఉన్నాయి. టీ షాప్ దగ్గర నుంచి, కర్రీ పాయింట్ల దగ్గర నుంచి, పూల వ్యాపారం దగ్గర నుంచి, ఏదైనా 270 ఉన్నాయి. అబ్బో, అది మనం చేసుకునే దాన్ని బట్టి. బ్యాంకులు 270కి లోన్ ఇస్తాయి, చూసాను నేను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దానికి కూడా ఇస్తున్నారు. కొత్త విధానం. సార్ మనకి సెంట్రల్ స్కీమ్స్ ఏం లేవా? ముద్ర ఇలాంటి వాటికి కూడా ఇస్తున్నారు లోన్స్ అన్నారు కదా. ముద్రలో కూడా వచ్చాయి కదా, స్మాలే. ముద్రలో కూడా స్మాల్ బిజినెస్ 50,000 దాకా చిన్న బిజినెస్లు, 5 లక్షల దాకా ఒకటి, 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఒకటి. సో శిశు, కుమార ఇవి ఇస్తున్నారు. 10 లక్షల నుంచి 1 crore దాకా స్టాండప్ ఇండియా ఉంది, ఉన్నాయి. కానీ మనం పెట్టే మోడల్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక హోటల్ పెడుతున్నాం అనుకోండి, నేనే అందరికీ ఇదే చెప్తుంటాను. హోటల్కి డబ్బులు రాకపోయినా కూడా, జనం రాకపోయినా కూడా, ఇంకో 4 నెలలకు సరిపడా రెంటు, కరెంటు, శాలరీ ఇవ్వగలిగేటని పెట్టాలి. అవునా? అంటే అంత అమౌంట్ మన దగ్గర ఉండాలి ముందుగా. అది ఇంపార్టెంట్. చాలా మంది సార్ అంటే 4 నెలలు అయితే కానీ జనాలందరికీ తెలిసి ఇక్కడ బాగుంది, ఇక్కడ నడుస్తుంది, తినచ్చు రావడానికి టైం పడుతుంది. అంతే. ఎంత అంటే మనం అడ్వర్టైజ్మెంట్ లేసి అంత స్తోమత లేకపోయినా చిన్న వాటికి మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. అక్కడ బాగుంటుందని ఒకళ్ళు చెప్తే ఆటోమేటిక్గా వెళ్తారు, అది ఏ షాప్ అయినా, చిన్న షాప్ అయితే. పేపర్ పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు ఇప్పుడు, పేపర్లు పెట్టి ఇచ్చేస్తున్నారు. పేపర్లో చిన్న పేపర్లు పెట్టి ఇచ్చేస్తున్నారు, తెలిసిపోతుంది ఈ రోజుల్లో. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పేది, ఇంకొక 4 నెలల పాటు ఈ బిజినెస్కి ఎవ్వరు కొనకపోయినా రెంటు, కరెంటు, శాలరీస్ ఇవ్వగలము అనుకుంటేనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక జస్టేషన్ పీరియడ్ అనేది ఉంటుంది బిజినెస్కి. ఈ జస్టేషన్ పీరియడ్లో నీకు అసలు రాదు, ఖర్చు తప్పించే రోజు అసలు రాదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ మనకు అసలు రావడం అనేది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆ 4 నెలల టైం చూస్తే కానీ మనం చెప్పలేం. ఓకే. వ్యాపారస్తులకి, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళైతే సైకిల్ చూడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు అనుకోండి, సైకిల్ చూడాలి. బిజినెస్ సైకిల్ 3 నెలలు ఉండొచ్చు, 9 నెలలు ఉండొచ్చు, సంవత్సరం కూడా ఉండొచ్చు. ఓకే. మీరు రా మెటీరియల్ తెచ్చుకొని తయారు చేసి అది ఇంకొకరికో సప్లై చేస్తారు, ఏ కాంట్రాక్టర్కో. ఆ కాంట్రాక్టర్ మీకు సపోజ్ 3 నెలలు టైం పడుతుంది, నాకు బిల్ రాయిందే నీకు ఇవ్వలేను అంటాడు. అక్కడ నమ్మాలి, నమ్మి ఇవ్వాలి. సో 3 నెలలు కాస్త ఆ 4 నెలలు కూడా అవ్వచ్చు. ఇక్కడ 1 month 2 months క్రెడిట్ తెచ్చుకుంటాం ఆ మెటీరియల్ ఇచ్చే వాళ్ళ దగ్గర. సో వీళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదా. సో ఈ బిజినెస్ సైకిల్ అయిపోయేదాకా చూడాలి. అంటే ఇది 1 నెల, అది ఒక 3 నెలలు, 4 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఎక్కడన్నా అప్పు తెచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారు సార్. తెచ్చిన తర్వాత అంటే వడ్డీ కడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ షాప్లో ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో, అవి నెమ్మదిగా అప్పు తీర్చేసుకుంటే బెస్ట్ అంటారా ముందు? లేదు మనకి ఒక 2 ఏళ్ళు టైం తీసుకున్నాం కాబట్టి అప్పుడు తీరుద్దాంలే, ఇప్పుడు ఉన్న అమౌంట్ అంతా దాద్దాం అనేది కరెక్ట్ అంటారా? ఏ పద్ధతి కరెక్ట్? ఎప్పుడు కూడా చిన్న బిజినెస్లో ఇన్స్టాల్మెంట్ కన్నా ఎక్కువ సంపాదించినా కూడా, ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడం సేఫ్. ముందుగానే క్లియర్ అయిపోతుంది. 2 ట్రాక్ రికార్డ్ బాగుంటుంది. లంసమ్ అమౌంట్ ఒకసారి వస్తుంది, అనుకోకుండా ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది, అప్పుడు కాబట్టి 2 ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవచ్చు. కానీ డబ్బులు ఉన్నాయి కదా, 4-5 ఇన్స్టాల్మెంట్లు ముందే కట్టేయకూడదు. అంటే రేపొద్దున ఏం కష్టం వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు కూడా హోల్డింగ్ ద మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ₹1,00,000 ఉన్నప్పుడు ఒక 50,000 కట్టుకుంటే పర్లేదు. ఇవాళ 1,00,000 అడిషనల్గా వచ్చింది, 1,00,000 కట్టేస్తే
రేపు నెల కష్టం వచ్చినప్పుడు మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 1,00,000 కట్టేసాం కదా, ఒక 50 వెనక్కి మళ్ళీ ఎవరు, ఆ ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే. సో అందువల్ల ఆ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ, వర్కింగ్ క్యాపిటల్ అయితే రొటేషన్ చేసుకుంటూ, వర్కింగ్ క్యాపిటల్ అనుకోండి రోజు ప్రాసెస్ దానిలో వేస్తుంటాం, దాన్ని వాడుకుంటుంటాం. అక్కడ కూడా మనకు వచ్చిన డబ్బులన్నీ అందులో వేసేసుకుంటే వడ్డీ భారం తగ్గిపోతుంది. క్యాష్ ఆన్ హ్యాండ్ కన్నా క్యాష్ అట్ బ్యాంక్ ఎప్పుడు సేఫ్. అకౌంట్లో వేసేసుకొని రొటేషన్ చేసుకుంటూ పోతూ, చెక్కులు ఇచ్చుకుంటూ పోతూ, ఇవాళ గోల్డ్ లోన్ మనం హౌస్ రెంట్ కట్టాలనుకోండి, ఓనర్కి 10 రోజుల తర్వాత ఇచ్చిన నష్టం లేదు, చెక్ ఇచ్చేస్తాం, నమ్మకం ఉంటుంది వాళ్ళకి. సో 10వ తారీఖు వేసుకుంటాడు, 11వ తారీఖు పాస్ అవుతుంది. సో వీ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆఫ్ 10 days. ఈ 10 daysలో దానికి సరిపడా డబ్బులు ఉన్నాయండి లేదా అకౌంట్లో చూసుకోవచ్చు. సో ఈ చెక్ సిస్టమ్ అనేది పెట్టుకుంటే బిజినెస్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. అంటే మనం వీఆర్ డిఫరింగ్ ది ఎక్స్పెండిచర్ ఫర్ అట్లీస్ట్ 10-15 days బై గివింగ్ చెక్ అనమాట. ఈ డిఫర్మెంట్ చేయడం అనేది చాలా కీలకమైన నిర్ణయం, అది తీసుకోవాలి. సో మనం ఫస్ట్ ఏ బిజినెస్ పెడుతున్నామో దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. అది మార్కెట్లో ఎంతవరకు ఉంది, ఎంతవరకు రాణిస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. తర్వాత లొకేషన్ అనేది యాక్సెసిబిలిటీ ఉందా లేదా, అందరు రాగలుగుతున్నారా లేదా చూసుకోవాలి. మనం ఎంత మనీ పెట్టాము, దాని మీద మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దాని మీద అవగాహన ఉండాలి. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఎక్స్పాన్షన్ అప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. మెయిన్ ఎక్స్పాన్షన్ దగ్గర చాలా మంది దెబ్బతింటారు. ఒక హోటల్ సక్సెస్ అయింది కదా అని చెప్పి వరుసగా 10 ఓపెన్ చేసేస్తే 10 దెబ్బతినిపోయే అవకాశం. ఇక్కడ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటో చూసుకోవాలి. ఆ రీజన్ అక్కడ ఉండకపోవచ్చు ఆ ఏరియాలో, అది ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇవన్నీ ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటే ఎంత పెద్ద బిజినెస్ అయినా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది, చిన్న దాంతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం బిజినెస్ చేస్తే హ్యాపీగా అందరూ బిజినెస్ మ్యాన్లు అవుతారు. రైట్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.